జ్ఞానం బాగా పెరిగినప్పుడు చింత వదిలి చాలా నిశ్చింతగా జీవిస్తాం. కానీ మనసు స్థితిలో ఉండి ఇవేమీ వింటున్నా, తెలుసుకుంటున్నా, అర్థం చేసుకోలేక ఇంకా ఇంకా కోరుకుపోతున్నాం. ఈ కోరికల వల్ల ఏమవుతుందంటే ఒళ్ళంతా కాళ్ళలాగా రొంగళి పురుగు దశ నుంచి లేదా ఒక రోకల బండలాగా మన నడక ప్రయాణం లేట్ అయిపోతుందట. అంటే చూడండి, ఆపేక్ష వల్ల ఎంత హీనమైన బతుకు బతకాల్సి వచ్చిందో, ఆపేక్ష వల్లే బంధాలు, ఆపేక్ష వల్లే వాసనలు, ఆపేక్ష వల్లే కోరికలు, ఇవన్నీ ఎప్పటికి తీరుతాయి? ఒకటి తీరితే ఇంకోటి, ఒకటి తీరితే ఇంకోటి, అలా కోరికలను పెంచుకుంటూ ఉంటాం. యయాతి మహారాజ్ చెప్తాడు, అగ్నిలో వేసిన సమిధలు వేస్తున్నంతసేపు మంట ప్రజ్వలిల్లుతుంది, మంట ఆపాలంటే సమిధలు వేయడం ఆపేయాలి. అలాగే మన మనస్సు ఒక హోమగుండంలాగా ఉంది. కోరిక తీరి వెంటనే ఇంకోటి వస్తుంది, కోరిక తీరిన వెంటనే ఇంకోటి వస్తుంది. అంటే అపేక్షకు బానిసలం, మనస్సుకి బానిసలం. మరి ఆ స్థాయిలో ఉంటే సాధన ఎప్పుడు చేయగలం? జ్ఞానం ఎప్పుడు పెంచుకుంటాం? ఎప్పుడు పరమాత్మ వైపు చేరాలి? తెలిసినా చేయలేకపోవడం మహా దౌర్భాగ్యం. మనలో బద్ధకం ఉంది, ఇంకా మనోస్థితి, మనసుకున్న వాసనలు వదలలేదు. అందుకే ఆపేక్షకులోనే ప్రపంచక వాసనలు. ఒక పక్క కొంచెం కొంచెం సాధన చేస్తున్నాం, తెలుసుకుంటాం, కానీ ఇవి వదలగొట్టుకోలేక ఇంకా 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 కూరుకుపోతున్నాం. జీవుడిగా వచ్చిన మనం దేవుడిగా ఎదగలేకపోవడానికి కారణం మన మనస్సేనండి. మన మనస్సే, వేరే ఎవ్వరూ కాదు. బయట ఎవరు శత్రువులు లేరు మనకి, బయట ఎవరు చెడగొట్టే వాళ్ళు లేరు. ఆ బయట చెడగొట్టే వాళ్ళు ఉన్నా నీ మనసు చెడిపోవడానికి సిద్ధంగా ఉంటేనే ఎవరైనా మనల్ని చెడగొట్టగలరు. లేదు, నేను కరెక్ట్గా ఉండాలి, ధర్మంగా ఉండాలి అంటే నిన్ను ఎవ్వరూ నాశనం చేయలేరు. మనకు మనమే, ఎవ్వరూ మనకు బయట శత్రువులు లేరు. మన మనస్సును ప్యూరిటీగా ఉంచుకుంటావా, పరమాత్మ వైపుకు వెళ్తావు. ఇంప్యూర్ అయిపోయిందా కోరికలతో, అప్పుడు ఏమవుతాం మనం? ప్రపంచం వైపు ఉంటాం. అపేక్షలో ఉంటే ప్రపంచం వైపు ఉంటాం. మరి అందుకే ఆపేక్ష అన్నది, ఉపేక్ష అన్నది రెండూ మనకు తెలియచెప్పారు